జై శ్రీరామ్. బయట పిల్లలకి వేద పాఠశాలలో ఇంగ్లీష్ ఇలా చెప్తారు, నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా చెప్పడానికి. ఓకేనా? ఏదైనా ఒక టాపిక్ అవి పొలిటిక్స్ గా కాకుండా వాట్ ఎవర్ ఇట్ ఇస్. టాక్ అబౌట్ యువర్ ఆశ్రమ్. Atharva, I am from Old Boinpalli. I am from 9 months. I am studying Krishna Yajurvedam and Aranyakam. Krishna Yajurvedam, Aranyakam.
విద్యారణ్యం సపోర్టర్స్కి, వాలంటీర్స్కి అందరికీ మా నమస్కారాలు. ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలని దీప ప్రజ్వలన చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्विधं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि मल्मलाभवन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां त्वा साधयामि यजस्रां त्वा साधयामि बृहज्योतिषं त्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जागृतीं त्वा साधयामि उत्तीप्यस्वजातवेदो पक्षन्निर्वृतिम् मम पशुकष्टमह्यमानः जीवनम् च दिशो दिशा मानो हि पुंसीज्जातवेदो कामश्वम् पुरुषम् जगत् अबिभ्रदग्न आगहि श्रिया मा परिपातय तस्य प्रकृतिरेकस्य यः परस्य महेश्वरः ఎక్స్పెరిమెంట్ అని అనుకుంటున్నాం అనేది రెండు మాటలో చెప్తాను. మామూలుగా వేద పాఠశాలలో ముఖ్యంగా వేద పఠనం జరుగుతోంది, వేదాధ్యయనం ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ ప్రగతి ఎలా నడుస్తోంది అనేది ఒక చిన్న శాంపుల్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. వాళ్ళు ఎన్ని ఆస్పెక్ట్స్లో ఇక్కడ ఫ్లరిష్ అవుతున్నారు అనేది మీరు చూడగలుగుతారు. ఈ నెక్స్ట్ 45 minutes భారతదేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేసింది ఆయన ఆధ్వర్యంలోనే, పద్మభూషణ్ గ్రహీత. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ధర్మ కార్యాలు చేయడంలో, సనాతన ధర్మం చెప్పిన బాటలో నడవడంలో ఒక కంపెనీని, ఒక కార్పొరేట్ని భారతీయ విలువలతో ఎలా నడపాలో చూపించారు. అలాగే అన్ని ధర్మ కార్యాలకి మీరు ఎక్కడ చూసినా వరప్రసాద్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది, ఆయన ఉంటారు అక్కడ, అంత సపోర్ట్ చేస్తారు. వయసు, ఆరోగ్యము ఇలాంటి కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నా కూడా వారు ఇలాంటివి మిస్ అవ్వరు. ఈరోజు ఇలాంటి ఎండలో 3 వారు అంత దూరం ప్రయాసపడి వైపుకి వినూత్నమైన ఇప్పుడు కొత్త ఒరవడులు తొక్కుతున్న ఏరియాలోకి వారు వెళ్ళారు. వారు వారి శ్రీమతి చాలా ధర్మబుద్ధి గలవారు, వెంకటేశ్వర ఆఫీస్ బయట. ఆ ఒక్క చిన్న జెస్చర్లో వారి ఎంత ధర్మబుద్ధి ఉంది, మన సనాతన ధర్మం మీద వారికి ఎంత గౌరవం ఉందనేది తెలిసింది. తర్వాత వారి ఆఫీస్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం, లక్ష్మీదేవి పటం అవి ఉంది. అంటే అవి నేను కార్పొరేట్ ఇన్ని ఏళ్ళుగా చేస్తున్నా, నేను ఎక్కడ చూడలేదు. సో వారు వేద పాఠశాలకి రావడం, మనకి సపోర్ట్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మన ఆత్మీయ అతిథి ఇవాళ శ్యామ్జీ గారు అఖిల భారతి ధర్మ జాగరణ సహ ప్రముఖంగా చేశారు. మన సనాతన ధర్మం, మన విలువలు సమాజంలో నెలకొల్పడానికి చాలా అద్వితీయమైన కృషి చేసేవారిలో ఒకరు. ఈరోజు శ్యామ్జీ గారు మన మధ్య ఉండడం నిజంగా చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన కిందటి వార్షికోత్సవం నుంచి ఇప్పటి వరకు ముఖ్య వేద పండితుల వారు, అట్లానే శ్రీ మహావిద్యాపీఠం అని దుండిగల్లో ఉంది, దాని వ్యవస్థాపకులు కూడా వారు. ఇప్పుడు సునీల్ సత్యమౌల్ గారు మన ముఖ్య ప్రదర్శన చూద్దాము. నెక్స్ట్ 45 నిమిషాల పాటు వారు ఎంతో సంవత్సరం అంతా నేర్చుకున్న వారి విద్యని
వారు ప్రదర్శిస్తారు. మీరందరూ దయచేసి మీ స్థానాల్లో కూర్చుని పిల్లలు చేసే కార్యక్రమాల్ని చూడవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు చరణ్ అని మన ముఖ్య నిర్వహణ పాత్ర వహిస్తున్న విద్యార్థి ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాడు. మీ గొడుగులన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మన కార్యక్రమం వేద స్వస్థతో ప్రారంభమవుతుంది. सावधान उत्तिष्ठ विश्रम.
విశ్రమ. ఇప్పుడు తాళ వాయిద్యాలతో చిన్న కలయిక ఉంటుంది.
వాళ్ళకి పౌర్ణమికి అమావాస్యకి సంగీత పాఠాలు ఉంటాయండి. దాని నుంచి వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి వచ్చే సంగీత పరిజ్ఞానంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ప్రతి పిల్లవాడికి బేసిక్ సంగీతం. ఇప్పుడు శారీరక ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఇందులో ముందుగా సంచలన్, కలరి, దండ, కలరి యుద్ధము ప్రదర్శనలతో శారీరక ప్రదర్శనలు సాగుతాయి.
Thank you.
उत्तिष्ठ कर्णिका सिद्ध विमुखी स्त्र प्रकार एक गुरु विमुखी स्त्र प्रकार दो गुरु दंड शिशुगण उत्तिष्ठ गण प्रहार सिद्ध प्रहार प्रयोग गुरु दंड उपविश మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పే కలరియ పట్టు పిల్లలు నేర్చుకోవడం మొదలుపెట్టారు 3 నెలల నుంచి. సో దానిలో కొన్ని ముద్రలు మీరు చూసారు ఇప్పుడు పిల్లలు చేయడం. ఇప్పుడు ద్వంద్వ యుద్ధం కలరి యుద్ధం చూడబోతున్నారు. ఒక 2 పెద్ద పిల్లలు చేస్తున్నారు. అది చూసి వాళ్ళ ద్వంద్వ యుద్ధాలని सावधान नमस्कार युद्ध गुरु విశ్రమ అవి పిల్లలు ఇప్పుడు ఫార్మేషన్ చేసి చూపిస్తారు. सावधान कर्णगण उत्तिष्ठ प्रदर्शनी गुरु విశ్రమ మీరందరూ అనుకోవచ్చు మాకు ఈ యుద్ధ విద్యలన్నీ ఎందుకు చూపిస్తున్నారు, వీళ్ళు ఎందుకు నేర్చుకుంటారు వేద పాఠశాల కదా అని. శాస్త్రం అనేది మనసుకి శరీరానికి రెండింటికి సంబంధించిన విషయం. శారీరక దారుఢ్యం ఉంటే మనకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, దాని నుంచి పోరాడే పటిమ ఉంటుంది. అంటే వీళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకున్నారు కాబట్టి రోడ్డు మీద కనిపించిన అని కొట్టాలని కాదు, డిఫెన్స్ గా ఎలాగో అవసరమైతే వాడచ్చు. కానీ ఆ ఆత్మవిశ్వాసం మనకిచ్చిన ఆత్మవిశ్వాసం మన దగ్గర అవసరమైతే రక్షించుకోవడానికి ఎవరిని కాపాడడానికి ఒకటి ఉంది అనేది ఏదైనా పరిస్థితిలో వాళ్ళకి కష్టం వస్తే, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కావచ్చు, సొసైటీలో ఉండే ఒక ప్రాబ్లం కావచ్చు, దాన్ని పోరాడగలిగే పటిమ వాళ్ళకు వస్తుంది. ఆ ఆత్మవిశ్వాసం చాలా అవసరం వేద విద్యతో పాటు అనేది ఈ ఫిలాసఫీ మనం చరిత్ర చూస్తే కూడా మనకి మంచి ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఇక్కడితో శారీరక ప్రదర్శనలు పూర్తయ్యాయి. ఇప్పుడు బౌద్ధిక ప్రదర్శనలు. ఇందులో మన విద్యార్థులు తమ తమ భావాన్ని వివిధ భాషల్లో వ్యక్తీకరిస్తారు. ముందుగా వృషాంక్ అనే విద్యార్థి ఇంగ్లీష్లో తన భావాన్ని వ్యక్తీకరిస్తాడు. Making every second count, especially when it comes to education. As Sanatanis, we consider ourselves as fortunate and we see it as our lifelong duty to uphold righteousness or dharma. Thanks to the encouragement and guidance of our teachers, as we are on a journey to fulfill this duty. Education is not about hitting the books, it's about gaining knowledge in all forms.
with Vedam, we are learning formal studies and participating in various activities like Karasamo, Kalari and music. Our teachers also keep us informed about our world beyond our classrooms, helping us to make informed choices for our country and dharma. And let's not forget the joy of learning our national songs, which truly highlight the greatness of our nation. We are dedicated to soaking up every bit of knowledge and making the most of every opportunity. I feel incredibly fortunate to express my thoughts here at Pathshala. A big thank you to the management team for giving me this wonderful opportunity. Thank you all. ఇప్పుడు చైతన్య అనే విద్యార్థి హిందీలో తన భావాన్ని చెప్తాడు. यह उपस्थित अतिथियों को, माता पिता को मेरा नमस्कार। मेरा नाम चैतन्य ऋषिकेश विष्णु बर्गर है। मैं विद्यारण्यम पाठशाला में ऋग्वेद अध्ययन कर रहा हूँ। शिक्षा बहुत मूल्यवान है। यह हम सभी के जीवन में एक महत्वपूर्ण भूमिका निभाता है। प्रत्येक व्यक्ति जो शिक्षा की शक्ति को जानता है, वह अपने जीवन में अगले 20-25 वर्षों तक अध्ययन करता है, क्योंकि यही व्यक्ति है जिसने इस सत्य को महसूस किया है कि यदि उसे इस दुनिया में कई चुनौतियों का सामना करना है और सिर उठाकर जीना है तो उसे किताब उठाना होगा। ऐसी विनम्रता प्राप्त करने के बाद उसे इस बात पर घमंड नहीं करना चाहिए कि एक शिक्षित व्यक्ति अमर है, बल्कि विनम्र होना चाहिए। एक विनम्र व्यक्ति की शिक्षा सार्थक होगी, फिर वह बहुत जल्दी आजीविका प्राप्त कर लेगा, जिससे ही एक स्थिर प्राप्त होगा। जो व्यक्ति न्यायपूर्वक कमाता है उसे धर्म के प्रति समर्पित होना चाहिए, दान करना चाहिए। ऐसे हमारे शास्त्र कहते हैं, जो धन तो अच्छा कमाता है परंतु दान नहीं देता, वह अभागा होता है। ऐसे व्यक्ति जो धर्म की रक्षा करता है, दान करता है, वह पुण्यात्मा कहलाता है। इन व्यक्तियों के जीवन में आनंद अवर्णनीय है। चाहे कितनी भी शिक्षा प्राप्त कर लो, चाहे कितना भी धन या यश। धन्यवाद। ఇప్పుడు నవనీత అనే విద్యార్థి తమిళ్లో తన భావాన్ని పంచుకుంటాడు. எல்லாருக்கும் நமஸ்காரம். என் பேர் நவநீத கிருஷ்ணா. நான் வாரணாசியிலிருந்து வந்திருக்கேன். வித்யாரண்யம் பாடசாலை ருக்வேதம் படிக்கிறேன். ஒருவருக்கு அறிவானது பணிவை தருகிறது. அந்த பணிவின் வாயிலாக அவர் சிறப்புமிக்க தகுதியை அடைகிறார். அந்த தகுதி அவருக்கு பல வழிகளில் செல்வத்தை தேடி தருகிறது. அப்படியாக வந்த செல்வத்தை அவர் நல்முறையில் தர்மத்துக்காக பிரயோகிப்பதன் மூலம் வாழ்க்கையில் சுகமடைகிறார் என்று போதனையை சொல்லக்கூடியதாக இந்த நீதி ஸ்லோகம் அமைகிறது. இங்க சிப்பலப்பள்ளியில் வித்யாரண்யம் என்ற பாடசாலையில் பயில்வதற்கு நான் பெரும் புண்ணியம் செய்துள்ளேன். இறை அருளால் மட்டுமே இது எனக்கு கிட்டியது. இப்பாடசாலையை நடத்துபவர் பரிபூர்ணமான கடவுள் அருளை பெற்றுள்ளார் என்று சொல்ல வேண்டும். ஏனெனில் இங்கும் ஒவ்வொரு குழந்தையையும் தன் குழந்தையாகவே பாவித்து எந்தவித சிரமமும் தோன்றாதபடி நன்றாக கவனித்துக் கொள்கிறார். அதோட பாடசாலையில் பயிலும் பிள்ளைகளுக்கு நிகராக பசுமாடுகளுக்கும் பாதுகாப்பு அளித்து கோசம்ரட்சணையும் செய்து வருகிறார். அவருக்கு எங்களுடைய பணிவான கோடி கோடி நமஸ்காரங்கள். ఇప్పుడు గౌరీశంకర్ అనే విద్యార్థి మరాఠీలో తన భావాన్ని చెప్తాడు. इथे उपस्थित सर्व अतिथींना माझा नमस्कार. माझे नाव गौरीशंकर नारायण जोशी. मी महाराष्ट्र राज्यातील परभणी जिल्ह्यातील गंगाखेड गावातून आलो आहे. मी विद्यारण्यम पाठशाळेमध्ये कृष्ण यजुर्वेदाध्ययन करत आहे. मी माझे मनोगत व्यक्त करत आहे. प्रत्येक माणूस त्याच्या जीवनामध्ये कुठल्याही कार्यामध्ये विजय साधण्यासाठी प्रयत्न करत असतो. जीवन सुखात आणि आनंदात जावं म्हणून दर एक व्यक्ती इच्छा करत असतो. पण तसे जीवन जगण्यासाठी खूप कष्ट परिश्रम करावे लागतात. कितीही अडचणी आल्या तरीही त्याचा विश्वास न सोडता विजयासाठी प्रयत्न करणाऱ्या व्यक्तीला अखेर विजय मिळतो. जंगलातला राजा सिंह असला तरीही इतर प्राणी स्वतःहून त्याच्या तोंडात जात नाहीत. त्याला उठून त्याचा आळशीपणा सोडून त्याला जो आहार पाहिजे त्या आहारासाठी कष्ट करावे लागतात.
तसेच विजयासाठी कष्ट करणाऱ्या व्यक्तीला नक्कीच विजय मिळतो. आपल्या पाठशाळेमध्ये सर्व विद्यार्थ्यांना लौकिक शारीरिक वैदिक लौकिक शारीरिक शास्त्र यांसह दंडविद्या, वीणा, मृदंग, बासरी, कलरी हे सर्व शिक्षण दिले जाते. आपल्या पाठशाळेतील सर्व विद्यार्थी या सर्व शिक्षणांमध्ये सर्वगुण संपन्न असावा हा विद्यारण्यमचा संकल्प आहे. धन्यवाद. ఇప్పుడు నారాయణ అనే విద్యార్థి మలయాళంలో తన భావాన్ని వ్యక్తీకరిస్తాడు. എല്ലാവർക്കും നമസ്കാരം. എന്റെ പേര് നാരായണൻ. ഞാൻ കേരളത്തിലാണ് വന്നിരിക്കുന്നത്. ഞാൻ ഇവിടെ ഋഗ്വേദം പഠിക്കുന്നു. മനുഷ്യനായി ജീവിക്കുക എന്നത് പല പുണ്യങ്ങൾ ചെയ്താൽ പക്ഷേ ലഭിക്കില്ല. ഇത്തരമൊരു പുണ്യമായ മനുഷ്യന്റെ ജന്മം നമുക്ക് ലഭിച്ചെങ്കിൽ അത് നമ്മുടെ ഭാഗ്യമായി കാണിക്കണം. മനുഷ്യനായി ജീവിച്ചതുകൊണ്ട് നമ്മുടെ കടമ അതെന്താണെന്ന് വെച്ചാൽ നമ്മുടെ ധർമ്മത്തിനെ നിലനിർത്താൻ. പക്ഷേ മറ്റുള്ള രാജ്യം കാരണം നാടുകാരുടെ ഭരണവും പല മഹത്വവും തകർന്നു. അതിനായി നമ്മുടെ മുതിർന്നവർ വീണ്ടും നമ്മുടെ ധർമ്മം പുനർജനിക്കാൻ നമ്മുടെ മുതിർന്നവർ പലരും ജീവൻ ബലിയർപ്പിച്ചു. അങ്ങനെ ഞങ്ങൾ നമ്മുടെ ധർമ്മം പോലും സംരക്ഷിക്കാൻ അധ്യാപകർ പറഞ്ഞു. നല്ല രീതിയിൽ നടക്കുക, നല്ലത് മാത്രമേ ചെയ്യുക. ഈ ലോകമുണ്ടാകാൻ ഇഷ്ടത്തിൽ ഞങ്ങളിതാ വേദാഭ്യാസത്തോടൊപ്പം മതേതര വിദ്യാഭ്യാസം പഠിക്കുന്നു. നേരത്തെ നിർവഹിച്ചു അടിസ്ഥാന കളരി പോലെ ശാരീരികമായ വിദ്യാഭ്യാസവും ഞങ്ങൾ പരിശീലനം നേടുന്നു. നമ്മുടെ അധ്യാപകർ സാമൂഹിക കാര്യങ്ങൾ നേരെ ധാരണ വർദ്ധിച്ചു വരുന്നു. സമയത്തിലേക്ക് ഞങ്ങൾ ഞങ്ങളുടെ ദേശീയ സോപനത്തിൽ പങ്കെടുക്കുന്നു. ആയിത്തീരുക. ഞങ്ങളെല്ലാവരും തയ്യാറാണ്. അവധി. ఇప్పుడు సిద్ధరాజ్ అనే విద్యార్థి కన్నడలో తన భావాన్ని పంచుకుంటాడు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಸಿದ್ದರಾಜ್ ಕುಲಕರ್ಣಿ. ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿನ ಬೀದರ್ ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನಾನು ಋಗ್ವೇದ ಅಧ್ಯಯನ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ನಮ್ಮ ಜೀವನ ಒಳಗೆ ಸಮಯ ತುಂಬಾ ಅಮೂಲ್ಯವಾಗಿದೆ. ಶಿಕ್ಷಣವನ್ನು ಪಡೆಯಲು ಈ ಕ್ಷಣವನ್ನು ಬಳಸಿ, ಏಕೆಂದರೆ ಕಳೆದು ಹೋದ ಸಮಯ ಎಂದಿಗೂ ಹಿಂತಿರುಗುವುದಿಲ್ಲ. ವಿದ್ಯಾರ್ಥಿಗಳಾದ ನಮ್ಮ ಆದ್ಯ ಕರ್ತವ್ಯ ಹೀಗಿದೆ. ನಮ್ಮ ಶಿಕ್ಷಕರ ಪ್ರೋತ್ಸಾಹದಿಂದ ನಾವು ಅವರ ತರಬೇತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತವ್ಯವನ್ನು ಪೂರೈಸುವತ್ತ ಸಾಗುತ್ತಿದ್ದೇವೆ. ಶಿಕ್ಷಣ ಅಂದರೆ ಕೇವಲ ಓದುವುದಲ್ಲ. ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದು ಕೂಡ ಶಿಕ್ಷಣದ ಒಂದು ಭಾಗವಾಗಿದೆ. ನಾವು ವೇದ ಶಿಕ್ಷಣ ಮಾತ್ರವಲ್ಲದೆ ಲೌಕಿಕ ಶಿಕ್ಷಣವನ್ನು ಕಲಿಯುತ್ತೇವೆ. ಇಲ್ಲಿ ಈ ಹಿಂದೆ ಪ್ರದರ್ಶಿಸಿದ ಕಲರಿ, ದಂಡವಿದ್ಯೆ ಎಂಬಂತೆ ದೈಹಿಕ ಶಿಕ್ಷಣದ ತರಬೇತಿಯಲ್ಲಿ ಪಡೆದಿದ್ದೇವೆ. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಶಿಕ್ಷಕರ ತರಬೇತಿಯಲ್ಲಿ ಸಾಮಾಜಿಕ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಜಾಗೃತಿಯನ್ನು ಹೆಚ್ಚಿಸುವುದು ಕೂಡ ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡುವ ಮೂಲಕ ಆಗಿದೆ. ನಮ್ಮ ಪಾಠಶಾಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಮೇಲುಗೈ ಸಾಧಿಸುತ್ತಾರೆ. ರೂಪಿಸಲು ಬಲವಾದ ಇಚ್ಛೆಯೊಂದಿಗೆ ನಮ್ಮ ವಿದ್ಯಾರಣ್ಯಂ ವೇದ ವಿದ್ಯಾಲಯ ಇಚ್ಛೆಯೊಂದಿಗೆ ಈ ಬಲವಾದ ಇಚ್ಛೆಯೊಂದಿಗೆ ಈ ಅವಕಾಶ ನೀಡಿನ ಎಲ್ಲ ಶಿಕ್ಷಕರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದ. ఇప్పుడు అక్షయ్ అనే విద్యార్థి సంస్కృతంలో తన భావాన్ని వ్యక్తీకరిస్తాడు. सर्वेभ्यः नमस्कारः. मम नाम अक्षय भार्गव शर्मा. अहं विद्यारण्यं पाठशालायां ऋग्वेद अध्ययनं कुर्वन्नस्मि. भारतदेशम् अस्माकं मातृभूमिः. लोके सर्वत्र ज्ञानप्रकाशवितरणं भारतदेशात् एव आसीत्. अतः विश्वगुरुः अयं देशः. वेदादेव समस्त विज्ञानफलानि फलितानि. वेदः साक्षात् परमेश्वरस्य प्रतिरूपम्. ऋषयः अस्माकं पूर्वजाः वेदद्रष्टारः सुखं त्यक्त्वा तपोपलेन लोककल्याणं कृतवन्तः. श्रीरामः, श्रीकृष्णः इत्यादयः अनितर सद्य धर्मशास्त्रविषयान् अस्माकं पुरतः
श्रीरामायणं श्रीमहाभारतं श्रीमद्भागवतं नाम्ना धर्म न्याय मोक्ष मार्गान् बोधितवन्तः। गुरुशिष्य परंपरया एषा प्रथा अस्माकं सौभाग्यवशात् प्राप्ता। अस्याः ज्ञानधारायाः निरन्तरता अस्माकं समर्पित साधना मात्रेण सुरक्षितम् अग्रे गन्तुम् अर्हति। विद्यारण्यं निरन्तरं वेदधर्म सेवार्थानां देशसेवार्थानां तपोबल संपन्नानां वीराणां निर्माणं कृत्वा वेदमातृपादारविन्दयोः समर्पणं कर्तुं कृतसङ्कल्पा। कृण्वन्तो विश्वमार्यम् इत्यस्माकं विधिवाक्यं साकारीकर्तुम् अस्माकं भारतीयानां सर्वेषां कार्यम्। आगच्छन्तु विद्यारण्यं धर्मकार्यवेदिकारूपेण आगच्छन्तु विद्यारण्यं धर्मकार्यं वेदिकारूपेण सादरम् आह्वानं करोति। मिलित्वा धर्मकार्यं कुर्मः। धन्यवादः। ఇప్పుడు ఋషికేశ్ అనే విద్యార్థి తెలుగులో తన భావాన్ని చెప్తాడు. అందరికీ నమస్కారం. నా పేరు కుర్మేటి ఋషికేశ్ శర్మ. నేను దేవరకొండ నుంచి వచ్చాను. విద్యారణ్యం పాఠశాలలో ఋగ్వేదం అధ్యయనం చేస్తున్నాను. మన భారతదేశంలో వేద విద్య అన్నది ఎంతో ప్రాచీనమైనది. ఈ వేదాలు సరిగ్గా ఎన్ని వేల సంవత్సరాల క్రితమైనవి అన్న ప్రశ్నకి నేటి శాస్త్రవేత్తలు కూడా సరి అయిన సమాధానం తెలపలేకపోయారు. అంత ప్రాచీనమైన దివ్యమైన ఈ వేదాలు ఈ రోజు మన తరం దాకా వచ్చి సమాజానికి హితాన్ని కలిగిస్తున్నాయంటే అందుకు కారణం కేవలం గురు పరంపర మాత్రమే. పూర్వం అరణ్యాలలో అక్కడ ప్రతినిత్యం వేద పండితులైన గురువులు తమ వద్దకు వచ్చే నూతన బ్రహ్మచారులకు వేద విద్యను నేర్పించేవారు. ఆ పిల్లలు కూడా అక్కడే ఉండేవారు. ఎంతో పవిత్రమైన ప్రశాంతమైన ఈ గురుకులాలలో నిత్యం వేదాధ్యయనం, అగ్నిహోత్రం వంటి వైదిక కార్యక్రమాలు జరుగుతుండేవి. గురువులు కూడా తమ వద్ద ఉన్న విద్యార్థులను తమ స్వంత పిల్లల్లాగా ప్రేమగా క్రమశిక్షణతో పెంచి పోషించేవారు. ఈ పద్ధతిలోనే ఈ పవిత్రమైన వేదాలు నేడు మన దాకా వచ్చాయి. అయితే అప్పుడు కేవలం గురుకులాలలో వేదం మాత్రమే చెప్పేవారు అని అనుకోవడానికి వీలు లేదు. మనం గనుక చాణక్యుని యొక్క చరిత్రని పరిశీలించినట్లయితే తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎంతో మంది విద్యార్థులకు వేదశాస్త్రాలతో పాటు గణితం, విజ్ఞాన శాస్త్రం, అలాగే యుద్ధ విద్యలైన కత్తిసాము, కర్రసాము వంటి విద్యలు కూడా నేర్పినట్లు తెలుస్తుంది. ఈ విధంగా ప్రపంచానికి విజ్ఞానాన్ని, విద్యని అందించేంత గొప్ప విద్యా వ్యవస్థ ఉన్న మన భారతదేశ కాలక్రమంలో ఇతర దేశస్తుల దుష్పరిపాలన వల్ల అంతటి వైభవాన్ని కోల్పోయింది. ఈ విధంగా మళ్లీ మన ప్రాచీన విద్యా వ్యవస్థ యొక్క వైభవాన్ని తేవడానికి మన దాకా ఉచితంగా అందిన వేద విద్యను, సాంప్రదాయ విద్యను మన తర్వాత తరానికి అందించడానికి స్థాపించబడిన విద్యాలయమే ఈ విద్యారణ్యం వేద విద్యాలయం. పిల్లలకి నిస్వార్థంగా ఉచితంగా భోజన వసతి దగ్గర నుంచి అన్ని వసతుల్ని సమకూర్చి వేద విద్యను పంచుతున్న అరణ్యమే ఈ విద్యారణ్యం. ఇక్కడ మేము వేద శాస్త్రాలతో పాటు గణితం, విజ్ఞాన శాస్త్రం, ఆంగ్లం వంటి లౌకిక విద్యలు కూడా అభ్యసిస్తున్నాం. వ్యక్తిత్వ వికాసం కోసం సంగీత అభ్యాసము, దేశభక్తి పెంపొందించుకునే దేశభక్తి గీతాలు, నైతిక విలువలు కలిగిన ఎన్నో సుభాషితాలను మేము అభ్యసిస్తున్నాం. వీటితో పాటు శారీరక దృఢత్వం కోసం కర్రసాము, కలరీ వంటి విద్యలు కూడా నేర్చుకుంటున్నాం. నేటి పిల్లల్ని అన్ని రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్ది మన దేశానికి ఉత్తమ పౌరుల్ని అందించి సమాజ హితాన్ని చేకూర్చాలన్న దృఢమైన సంకల్పంతో మన విద్యారణ్యం వేద విద్యాలయం కొనసాగుతుంది. ఇటువంటి ప్రాత్యక్షం నెరవేరడానికి ఎందరో పెద్దలు తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. అలా మన విద్యారణ్యం యొక్క ప్రాత్యక్షం నెరవేరడానికి అందుకు మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుతూ సెలవు. ఇప్పుడు మన పాఠశాలలో కొంతమంది విద్యార్థులు ప్రేరణాత్మకమైన గీతాన్ని ఆలపిస్తారు. ప్రయత్నమే ప్రయత్నమై దైవమంచు సాధక, ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా. ధ్యేయ మార్గమందున ధ్రువుని వాలె నుండుమా,
ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపరా తోడు లేకపోయినా నీడ లేకపోయినా దారి చుట్టూ చీకటి రక్తముగా నిండిన గట్టి గుండె బలముతో పట్టు వదలి పెట్టకు ధ్యేయ దీప కాంతిలో సాగి పొమ్ము ముందుకు ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపరా మహాపాఠములను తెంపి స్వార్థమును జయింపుమా ధ్యేయమందు ఐక్యమంది ధీరుడవై సాగుమా వెనక గడుగు వేయకుండా నడువు ముందు ముందుకు ధ్యేయ దీప కాంతిలో సాగి బొమ్ము ముందుకు ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపరా పర్వతాల సాగరాలు పెనుతుగానులెత్తిన ప్రళయరంధ్రలన్నీ లేచి పైకి వచ్చిన ఎదురు తిరిగి పైకి కూకి కదలి బొమ్ము ముందుకు ధ్యేయ దీప కాంతిలో సాగి బొమ్ము ముందుకు ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధక ఇదే ధ్యాస పదే పదే మనసు నందు నిలుపరా ధ్యేయ దీపకాంతిలో సాగిపొమ్మ ముందుకు ఆ పాడే పిల్లలకి ఇప్పుడు దాని అర్థం పూర్తిగా తెలియకపోవచ్చు. మేము చెప్తాము కానీ వాళ్ళు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ఈ వయసులో పాడిన ఈ పాటలు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ చిన్న బీజం వటవృక్షం అయిపోతుంది అనడంలో ఏం సందేహం లేదు. చిన్నప్పుడు మేము దేశభక్తి గీతాలు నేర్చుకున్నప్పుడు మాకు దాని అర్థం తెలీదు. కానీ పెద్ద అయిన తర్వాత వెనక్కి తిరిగి అవి చూస్తే వాటి ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. అదే పిల్లలు నేర్చుకుంటున్నారు. అలాగే ఏ కార్పొరేట్ స్కూల్ కి తీసిపోనట్టు ధీటుగా పిల్లలు వాళ్ళ ప్రెజెంటేషన్ స్కిల్స్ ని మీరు చూశారు. ఇక్కడ జరుగుతున్న వాటిలో ఇవి కొన్ని మచ్చుకి. మీరు ఇది మొదటిసారి రావడం అయితే దయచేసి మళ్ళీ వీలు చూసుకొని వాళ్ళ దైనందిన కార్యక్రమం చూసేటట్టు విట్నెస్ చేసేటట్టు రండి. ఇప్పటితో పిల్లలవి కార్యక్రమాలు పూర్తవుతాయి. మన సునీల్ సత్యవోలు గారు పాఠశాల యాన్యువల్ రిపోర్ట్ మన టెక్నికల్ గ్లిచ్ ని సాల్వ్ చేసుకున్నాము. వారు ప్రెజెంటేషన్ ఇప్పుడు ఇస్తారు. ఉత్సవం అనేది వేదమాతకి ఆల్మోస్ట్ పండగతో సమానం. ఎందుకంటే అత్యుత్తమమైన సత్కారంతో పాటు మన వేదానికి ఒక పరిపూర్ణమైన డెవలప్మెంట్ ఎలా ఉండాలి పిల్లలకి అనే ఒక ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్స్ మీరు ఇప్పుడు చూశారు. లాస్ట్ 1 year లో విద్యారణ్యం ఏం చేసింది, విద్యారణ్యం కోసం ఏం చేసుకుంది అనే దానికి ఒక క్విక్ స్నీక్ పీక్. సో విద్యారణ్యం యొక్క విజన్ ఏంటి అంటే వేద విద్య అనేది బతుకు తెరువు కోసం మాత్రం కాదు. వేద విద్య అనేది మనం జ్ఞానం పొందడం గురించి. అలాగే ప్రతి వేద విద్యార్థికి ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లో తర్జుమా ఇవ్వగలిగితే ఒక ఘనపాటి డాక్టరు ఐఏఎస్ ఐపీఎస్ అవుతే మన సమాజం ఎలా ఉంటుంది అనే ఒక ఐడియాలజీ నుంచి వచ్చి, అలాగే వారికి ఒక కాన్ఫిడెన్స్, స్ఫూర్తి, దేశం పట్ల భక్తి, ఇలాంటి అన్ని మంచి లక్షణాలు ఇవ్వాలి అనే ఒక పెద్ద యజ్ఞంలో ఉంది విద్యారణ్యం. అది ఎలా జరుగుతోంది అనడానికి మీ అంతటా మీరే ఈరోజు చూశారు.
ఈ చిన్నపిల్లలు వాళ్ళ స్పీచ్లో కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్సెస్లో కానీ కనబరుస్తున్న కాన్ఫిడెన్స్ చాలాసార్లు నాకు అనిపిస్తుంది, హాలిడేస్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాపస్ తిరిగి రావడానికి ఏమైనా ఇబ్బంది పడతారా అంటే, హాలిడేస్కి వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. అంటే వాళ్ళకి వేదం నేర్చుకోవడానికి, వాళ్ళు మేము నేషనల్ డ్యూటీలో ఉన్నాము అనే భావన వాళ్ళలో ఉండడానికి దీనికి మించిన పెద్ద రిఫ్లెక్షన్ లేదు. సో విద్యారణ్యం అనే ఈ మహాయజ్ఞాన్ని సాధించడానికి చాలా మంది కార్యకర్తలు అవసరం. అలాగే ఏ కార్యకర్త ఏ పని చేయాలి, ఎవరి బాధ్యత ఏంటి అనే ఒక ముఖ్య అంశాన్ని లాస్ట్ 1 yearలో మేము దాని మీద చాలా టైం స్పెండ్ చేశాము. అలాగే మా అదృష్టం కొద్దీ వేదమాతే మా దగ్గరికి ఇలాంటి కట్టిబద్దులైన కార్యకర్తలను పంపించిందేమో అనిపిస్తుంది. అందులో పవన్ గారు, వారు పవన్ నార్వా, వారు కన్స్ట్రక్షన్ బాధ్యత వారిది. ఉజ్వల్ గారు, వారి గోశాల యొక్క బాధ్యత వారిది. గోశాలకి సంబంధించిన బాగోగులు మొత్తం హీజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ వారు. అలాగే రాజశేఖర్ దేవరకొండ గారు ధర్మసేతు అనే ఒక చాలా మహత్తరమైన కార్యక్రమాన్ని సమాజంలోకి తీసుకెళ్లడంలో వారు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నారు. లలిత్ కిషోర్ గారు, రాజశేఖర్ గారు, వారు వేదమిత్ర అనే ఆర్గనైజేషన్ ద్వారా చాలా వేద పాఠశాలలు విజిట్ చేసిన తర్వాత విద్యారణ్యం వచ్చి ఇలాంటి పాఠశాలలకు కదా మన సపోర్ట్ కావాల్సింది, ఇక్కడ కదా మన ఎఫర్ట్స్ కి సరైన సాధకత అనే ఒక మంచి సదుద్దేశంతో వారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. లలిత్ గారు, హీస్ కోర్ ఆఫ్ అవర్ టీమ్, ఈజ్ ఆల్సో హెడింగ్ ద ఫైనాన్సెస్. విద్యారణ్యం టీంలో జాయిన్ అయ్యారు. వారి రాక ద్వారా విద్యార్థులకి మరింత పర్సనలైజ్డ్ ఫోకస్ రావడానికి, అలాగే మరింత కొత్త పందాలు మనం నేర్పించడానికి వేదాన్ని వారు మనకి సహాయపడతారు. వారు రీసెంట్ గా జాయిన్ అయ్యారు మన టీంలో. మంది ఋగ్వేదం, 46 మంది యజుర్వేదం. అందులో క్రమం, ఘనం డిఫరెంట్ కేటగిరీలో ఉన్నారు పిల్లలు. ఆ బ్రేకప్ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఫార్మల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి మనము ఆంగ్లవారి అసలు వారి ఇంగ్లీష్కి సంబంధించిన వారి పరిజ్ఞానం తెలియాలి, వారి కాంపిటెన్సీ ఏంటో తెలియాలి అన్న ముఖ్య ఉద్దేశంతో వారు రాయడం, మాట్లాడడం, చదవడం ఈ మూడిట్లో ఎవరెవరు ఏ లెవెల్లో ఉన్నారు అనే మనం ఒక అసెస్మెంట్. అలాగే మిగిలిన ఒక 80% మంది రాయడం, మాట్లాడడం వరకు ఉన్నారు, చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన వాళ్ళు రాయగలుగుతున్నారు కానీ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ కేటగిరీస్ ని మనం ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇంగ్లీష్ అందరినీ ఓషన్స్ మనకి ఆన్బోర్డ్ అయ్యారు. బిట్టు గారు, అలాగే విద్యానంద శర్మ గారు, వీరిద్దరూ ఈ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ వల్ల వాళ్ళకి ఎటువైపన్నా వెళ్ళగలిగే ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. లేదు అంటే మనం మధ్య మార్గంగా ఏం తీసుకోవచ్చు అంటే వేదం అనే ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కన్స్ట్రక్షన్ అప్డేట్స్ పవన్ గారు మీ బదులు నేనే ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు ఉన్న మేక్ షిఫ్ట్ మీరు విద్యారణ్యం అంతకు ముందు విజిట్ చేసి ఉంటే ఆర్ మీరు ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైతే చదువుకుంటారో అదే వాళ్ళకి వర్చువల్ క్లాస్ రూమ్ గా మారిపోతుంది. సో అలా కాకుండా పిల్లలని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి అట్లీస్ట్ కంఫర్టబుల్ కాకపోయినా సేఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. సదనం కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. సో అందులో ఇప్పుడు ఆచార్య సదనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అందుకనే మనం వెహికల్స్ వేరే దగ్గర పార్క్ చేస్తున్నాము. లేకపోతే మనకు అంతకు ముందున్న ప్రదేశంలోనే వెహికల్స్ మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు. త్వరలోనే అన్న సదనం కూడా స్టార్ట్ అవుతుంది. ఆచార్య సదనం తర్వాత అన్న సదనం తర్వాత గోశాల స్టార్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం మనం ఉన్న గోశాల కెపాసిటీ చాలా తక్కువ, అందుకని వాటికి కూడా కంఫర్టబుల్ ప్లేస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో గోశాల స్టార్ట్ చేస్తున్నాము. ధర్మసేతు కార్యక్రమము సమాజానికి విద్యారణ్యాన్ని పరిచయం చేయడము, అలాగే సమాజానికి విద్యారణ్యం పట్ల ఆర్ వేద విద్య పట్ల ఉన్న బాధ్యతని
ఒక చిన్న వేలో గుర్తు చేయడానికి ఒక ప్రయత్నము, కమ్యూనిటీస్కి వెళ్ళి వాళ్ళతో ఒక సంభాషణ జరిపి ఒక 10-15 నిమిషాలు వేద ప్రవచనం చేసి ధర్మసేవలు చేయడం, తద్వారా దాదాపు ఒక 6,000 మందిని కుటుంబాలను మేము కలవడం జరిగింది. వాళ్ళ కమ్యూనిటీలో చేయడం, వాళ్ళకి విద్యారణ్యం అంటే ఏంటో తెలియడం, అంటే ఇట్లాంటి ఒక ప్రదేశం ఉంది అని తెలుసుకోవడానికి చాలా వాళ్ళందరికీ ఆనందం కలిగింది. వాళ్ళందరూ ఇప్పుడు రెగ్యులర్ గా విద్యారణ్యం మీద మాత్రమే డిపెండ్ అయ్యి విద్యారణ్యాన్ని నడపలేము. మనకి రెగ్యులర్ గా ప్రతి ఇంట్లో కావలసిన అవసరాలని, దైవిక అవసరాలను తీరుస్తూ వారిని విద్యారణ్యంతో ఎలా అనుసంధానం చేయొచ్చు అనే ఒక ముఖ్య కార్యక్రమమే జీవనాడి. జీవనాడిలో ప్రతి ఫ్యామిలీ వారికి తోచినంత అమౌంట్ లో పే చేసి వారు జాయిన్ అవుతే జరిగే 5 హోమాలు రెగ్యులర్ గా విద్యారణ్యం తోటి అనుసంధానం అవ్వడానికి చాలా అనువైన అవకాశాలు. వాటికి సంబంధించిన వివరాలు మమ్మల్ని సంప్రదించండి, మేము మీతో షేర్ చేస్తాం. సో ఇవి కొన్ని విజువల్స్ నేను ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. మాతృమూర్తిలాగా ఇక్కడికి వచ్చారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కి భారతీయ డెఫినేషన్ అనిపిస్తుంది నాకు మాధవ్ గారిని చూస్తే. ఆవిడ విరించి హాస్పిటల్స్ ఎండి, చాలా యాక్టివ్ గా సోషల్ కార్యక్రమాలన్నింటిలో, సామాజిక కార్యక్రమాలన్నింటిలో ఆవిడ పాల్గొంటూ ఉంటారు. లోపాముద్ర ఫౌండేషన్, లతామా ఫౌండేషన్ వాటన్నిటిలో. అమ్మ చాలా థ్యాంక్స్ వాళ్ళు మీరు ఈ రోజు వచ్చినందుకు. మన కాప్రీ గురువు గారు మార్గంలో అడుగడుగున తోడు ఉన్న కాప్రీ గురువు గారు వేద పండితులు, మా అందరికి చాలా ఆత్మీయులు. వారు కూడా ఈ రోజు ఇక్కడికి టైం తీసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం వరప్రసాద్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం గారికి 4:30కి ఒక హార్ట్ స్టాప్ ఉంది కాబట్టి వారిద్దరిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. వరప్రసాద్ రెడ్డి గారు ఒకసారి వేద విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఇలాంటి విద్యారణ్య లాంటి ప్రాంగణానికి, ఈ ప్రాంగణానికి తమ పిల్లల్ని పంపించడానికి ఉత్సాహం చూపించిన తల్లిదండ్రులకు కూడా నా అభినందన పూర్వకమైన గిడ్రాయి నా జాతి భాషా సంస్కృతులు. సంస్కృతిలో భాగమై జీవన విధానం, వారి నిపుణతలు, వారికి ఉన్నటువంటి నాగరికత, జీవన శైలి, భాష, కళలు, విద్యలు అన్నీ అవన్నీ బాగాలే. ఒకనాటి గురుకులంలో రాజు చక్రవర్తి వాళ్ళ కుమారులు కూడా గురుకులానికి వచ్చే గురువు దగ్గర సర్వ విద్యలు, సర్వసేవలు తను రాజవంశం నుంచి వచ్చాడని కాదు, సాటి విద్యార్థులతో పాటు సమానంగా అన్ని విద్యలు నేర్చుకోవాల్సిందే, గురువుగారికి శుశ్రూష చేయవలసిందే, అని సేవలు నేర్చుకోవాల్సిందే. సర్వమానవ సౌభ్రాతృత్వం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది గురుకులంలోనే. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్లో ఎయిర్ కండిషన్ బస్సులో స్కూల్కి వెళ్ళి ఎయిర్ కండిషన్ క్లాస్లో కూర్చుని, పక్కనే గవర్నమెంట్ స్కూల్లో ఉసురోమంటూ కనీసం కూర్చోవడానికి బల్ల ఉండదు, మాస్టర్కి పాఠం చెప్పడానికి నల్ల బోర్డు ఉండదు. ఇంత వ్యత్యాసంలో జరుగుతున్నటువంటి విద్యా విధానంలో ఈ లౌకిక విద్యలు కేవలం భక్తికే పనికొస్తాయి, ముక్తికి పనికిరావు. తప్పనిసరిగా భక్తికి విద్య కావాల్సిందే. ఇవాళ అందరికీ వ్యవసాయం చేసే అవకాశం లేదు, అవకాశం ఉన్నా చెయ్యరు. ఒక రకమైనటువంటి ఈ నవీన సమాజంలో వస్తు ఉత్పత్తి పెరిగి, కన్జ్యూమరిజం పెరిగి, కంఫర్ట్స్ పెరిగి కొత్త జీవితాలకు అలవాటు పడ్డాం. ఎవరు ఇవాళ ధాన్యం పండించి 10 మందికి భోజనం పెట్టామన్న ఆలోచన లేదు. అయినప్పటికీ ఇంకా భారతదేశంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి మనకు 4 మెతుకులు పెట్టడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ మారిన కాలంలో మళ్ళీ పూర్వపు విలువలు తీసుకురావాలన్నటువంటి సత్సంకల్పం ఈ విద్యారణ్య సంస్థాపకులు శశిమూర్తి శర్మ గారికి రావడం భగవత్ ప్రేరితం. ఈ ఆంగ్లేయ విద్యలో మనకు
వెన్నెముక పోయింది. కేవలం మనకు వాళ్ళు నేర్పించే విద్య ఏమిటంటే ఒక గుమాస్తాగిరి, కేవలం గుమాస్తాలే. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు గుమాస్తాలే నా లెక్కలు. ఎవరికి స్వచ్ఛందమైనటువంటి ఆలోచన కానీ స్వచ్ఛమైన ఆలోచన కానీ ఉన్నా వాళ్ళకి లేదన్ను, వాళ్ళకి ఆ నింద నేను వేయను. వాళ్ళకి స్వతంత్రమైన ఆలోచనలు ఉన్నా అవి సాగనివ్వరు. అధికార గణం తప్పనిసరిగా రాజకీయ నాయకులకి వాళ్ళు తోచిన పద్ధతిలో నడుచుకోవాల్సినటువంటి విధానమే ఇవాళ జరుగుతూ ఉంది. వీటి కారణం ఏంటంటే మనిషిలో ఆ ఆత్మ సౌందర్యం తెలుసుకోనటువంటి విద్య ఏదీ లేదు. ఆత్మ విద్య లేకుండా పోయింది. తనేమిటో, తన పర్పస్ ఏమిటో, తన జీవితానికి కావాల్సింది ఏమిటో తెలియజెప్పేటటువంటి పరా విద్య లేదు. కేవలం లౌకిక విద్య మాత్రమే ఉంది. ఈ విద్యతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. తప్పనిసరిగా మీకు తెలుసు, అభివృద్ధి చెందిన దేశం అంటే వాళ్ళ గీట్రాయి ఏమిటంటే వాళ్ళ జీడిపి 3 ట్రిలియన్, 5 ట్రిలియన్, 20 ట్రిలియన్, అమెరికానో బ్రిటనో ఏదో చెప్తారు. కానీ ఔన్నత్యమైనటువంటి దేశం అని చెప్తే ఈ $1 ట్రిలియన్, బిలియన్ పౌండ్స్ ఎక్కడ ఏ మూలకి రావు. ఒకనాటి భారతం అటు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, విజ్ఞానపరంగా, సాంకేతిక పరంగా గురుస్థానంలో ఉండేది. కారణం మన వేద విద్య. అది కోల్పోయి మనం ఇవాళ కేవలం ఈ లౌకిక విద్యతో ముడిపడి గొప్ప ఇంజనీర్లు, గొప్ప డాక్టర్లు, గొప్ప ఐఏఎస్లు, గొప్ప ఐపీఎస్లు అవి సరిపెట్టుకుంటున్నాం. అది సమగ్రమైన వ్యక్తిత్వానికి డ్యూటరా అయితే కానే కాదు. ఒక సమగ్రమైన వ్యక్తికి కావలసినటువంటి అన్ని లక్షణాలు ఒక ఇంజనీర్లో, ఒక డాక్టర్లో, ఒక ఐఏఎస్లో ఉంటాయని నేను అనుకోను. వాళ్ళకి ఆ అర్హత ఉన్నా కూడా ఆ విద్య మనకు చెప్పడం లేదు. ఒక వేద విద్యార్థి తన ఒక ఇంజనీర్ అయితే తన ఆలోచన అసలు ఎంత గొప్పగా ఉంటుందో ఊహించండి. ఒక వేద విద్యార్థి ఒక డాక్టర్ అయితే వైద్యో నారాయణో హరి అన్నటువంటి ఆ నానుడికి జీవం పోసినట్టుగా అవుతుంది. అది వేరు, ఇది వేరు, ఇదొక మార్గం, అదొక మార్గం అని సపరేట్గా మనం చూసినప్పుడు, ద్వైతం అన్నప్పుడు ఆ క్వాలిటీ మనుషుల్లో రాదు. మన సంస్కృతిలో ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏమిటంటే సర్వజీవ శ్రేయం, సర్వలోక క్షేమం. 186 దేశాల్లో 820 కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో 4500 భాషలున్నాయి, 6500 మతాలున్నాయి. ఒక్క భారతదేశమే లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు చెప్పినటువంటి దేశం ఇది ఒక్కటే. దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వేదమే. తిరిగి ఆ వేదాన్ని దర్శింపజేయడానికి, అలాంటి మనుషుల్ని, అలాంటి పౌర సమాజాన్ని తయారు చేయడానికి ఈ కర్మాగారాన్ని నిలబెట్టినటువంటి శశిభూషణ్ శర్మ గారికి మరోసారి నమస్కరిస్తున్నాను. మనం వీ షుడ్ రైజ్ వారియర్స్, నాట్ పారజైట్స్. ఆ వారియర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే ఇంత పరిపూర్ణమైన విద్య నేర్చుకున్నప్పుడే ఈ సమాజంలో అలాంటి వాళ్ళు వస్తారు, రావాలి. నాకు ఈ ప్రాంగణానికి వచ్చే ముందే సునీల్ చచ్చగోలు దీని గురించినటువంటి అవగాహన ఇచ్చారు. తర్వాత గురువు గారు కూడా మా ఇంటికి వచ్చి నన్ను ఈ ఆహ్వానం 6వ వార్షికోత్సవం రమణ పిలిచారు. వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇంత యజ్ఞంలో నేను ఒక చిన్న సమితిగా చెన్నుకో నూలిపోగు లేదా సముద్రానికి నీటి చుక్క ₹1 కోటి దీనికి నేను సమర్పించుకోవడానికి ఇస్తున్నాను. నమస్కారం. సమాజము పోషిస్తేనే మనం తయారవుతాం. మనం గొప్ప పండితుడైనా, మనం శ్రీమంతులమైనా సమాజం మనకి ఇస్తేనే మనం ఆ స్థాయిని అందుకోగలుగుతాం. ఈరోజు విద్యారణ్యం ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఉన్నది అంటే ఈ సమాజం నిలిపింది కాబట్టే ఉన్నది. కాబట్టి పరమాత్మ స్వరూపమైన సమాజానికి ప్రతి సంవత్సరం ఒక్కసారి నివేదిక ఇవ్వటం ధర్మం. ఇదో మీరు ఇస్తూ ఉన్నటువంటి రూపాయికి, మీరు ఇస్తున్నటువంటి సహకారానికి, ప్రతి దానికి
సరి అయినటువంటి వినియోగం ఉన్నది మీ ముందు పెడుతున్నాము అని చేసేటువంటి ఈ వార్షికోత్సవాన్ని మీరందరూ అనుగ్రహిస్తున్నారు. ఈ విషయం పెద్దలు వారి దృష్టిలో ఉండాలి అనే ఉద్దేశంతో వారిని వార్షికోత్సవానికి ఆహ్వానించాము. పెద్ద మనసుతో వారు ఒప్పుకున్నారు. వారి విశేషమైనటువంటి కార్య సమయంలో వారు ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తారట. వారు చెప్పారు, నాకు సాయంత్రం 5:30కి నాకు అగ్నిహోత్రం ఉంటుందంటే నేను వెళ్ళిపోవాలి, నేను అగ్నిహోత్రం చేయాలి, 3 నుంచి 4:30 పెట్టుకోండి, నేను వస్తాను అన్నారు. వారి కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని 3కి మొదలు పెట్టారు. రెడ్డి గారు ఇవాళ అనుకున్నట్లుగా వారు వచ్చారు. శ్రద్ధగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి ప్రదర్శనని, అది వాళ్ళు చదువుకున్న వేదాన్ని పరమాత్మ స్వరూపమైన సమాజానికి సమర్పించారు. వారు నేర్చుకున్నటువంటి ఆ కొద్దిపాటి లాఘవాన్ని సమాజ రూపమైన పరమాత్మ ముందు ప్రదర్శించారు. మీరు చూశారు, మీరు అనుమోదించారు. ఈరోజు సమాజ ప్రతినిధిగా మీ అనుమోదము మాకు ఒక సర్టిఫికెట్ గా మేము భావించి రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన బాధ్యతతో ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు ఈ వ్యవస్థ పట్ల చూపించినటువంటి విశ్వాసానికి మేము నిలబడి తీరుతాము అని మా కార్యకర్తల గణం తరఫున నేను మాట ఇస్తున్నానండి. మీరు ఏది సముద్రంలో ఒక బిందువు ఇచ్చే అలాంటి సహాయం మీరు ఇచ్చిన ఈ బిందువు ఈరోజు ఎడారిలో ఇంకొక క్షణం తర్వాత ప్రాణం పోయే ఒక ప్రాణికి, ఆ నోరు తెరిచి ఉన్న ప్రాణి నోట్లో ఒక చుక్క అమృత బిందువు వేస్తే ఎలా ఆ ప్రాణి ప్రాణం తెచ్చుకుంటుందో, మీరు వేసిన ఆ బిందువు ఈ విద్యారణ్యము అనే ఎడారిలో ఉన్న పక్షి నోట్లో వేసిన అమృత బిందువు. ఇది ప్రాణం పోసుకుంటుంది. మీ బిందు సదృశ సహాయం, మీలాంటి మహానుభావుల యొక్క సహాయం చాలా చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే 100 మంది విద్యార్థుల తల్లిదండ్రులకి మీ పిల్లల్ని అనితర సాధ్యంగా తయారు చేస్తాము అని మాట ఇచ్చి తెచ్చుకుని ఇక్కడ పెట్టాము. సామర్థ్య లోపం వల్ల మాత్రమే సరైన వసతులు పిల్లలకి కల్పించలేకపోతున్నాము. ఒక వ్యక్తిగా కొంతమంది గణంతో మేమెంత చేయగలమో అంత చేసిన తర్వాత మీలాంటి మహానుభావుల సహాయాన్ని అర్థిస్తున్నాము. మీరందరూ నిలబడాలి. ఈ వ్యవస్థని సుస్థిరం చేయడానికి ప్రయత్నించండి. సమయము, బుద్ధి ఇచ్చి విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్ది ఈ సమాజం చేతిలో పెట్టే పనిలో మేము ఉంటాం. మేము చేయగలిగిన పని ఇది. ధన్యవాదాలండి మీ ఆశ్వాసనకి. ఈ ఒక్క జ్ఞాపిక విద్యారణ్యం ఉండండి. వరప్రసాద్ రెడ్డి గారికి గురువు గారు ఆల్రెడీ ఆయన భావాలు వ్యక్తీకరించారు. కార్యకర్తల గణం నుంచి మా అందరి తరపున ఆయన చెప్పారు, మా సామర్థ్యాన్ని మీరు ఇచ్చిన ప్రతి పైసాకి న్యాయం చేకూరేటట్టు మేమందరం పనిచేస్తామని మా వైపు నుంచి ప్రామిస్ అండి. మీరు ఇచ్చిన సహాయం ఎంత ఆత్మస్థైర్యాన్ని నింపిందో మేము మాటలో చెప్పలేము. చాలా థ్యాంక్స్ అండి. మన అభ్యర్థనని మన్నించి మనని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి
సుబ్రహ్మణ్య గారిని విద్యార్థుల యొక్క ప్రదర్శనలు, మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడి వరకు మీరు గమనించిన విషయాల్ని మీ హృదయంలో పెట్టుకుని 4 ఆశీష్ పురస్సర మాటలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నా. మడుగుల శశిభూషణ్ శర్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు కృష్ణాజీ గారు, శ్యామ్జీ గారు, మాధవి గారు, తర్వాత శిరీష గారు, తర్వాత రాజశేఖర్, మిగతా ఇతర ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఇక్కడ చేసిన ప్రదర్శన చాలా బాగుంది. నా దగ్గరికి 3 రోజుల క్రితం శశిభూషణ్ శర్మ గారు వాళ్ళ టీంతో వచ్చారు. వచ్చి కలిసిన తర్వాత ఈ వేద అధ్యయనం పట్టణము, తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి చెప్పారు. ఫస్ట్ నేను ఏదో అనుకున్నాను, అంతకుముందు ఒక విషయం చెప్పాలి. మా కంపెనీ పేరు సిగ్నిటీ టెక్నాలజీస్. దానిలో రాజశేఖర్ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డెలివరీ ఆఫీసర్ పనిచేస్తున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి, నేను 2 నెలల లోపల రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత ఏం చేస్తారు మీరు అంటే, నేను వేద మిత్ర అనే దాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను అంటే, నేను ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయనకి నెలకి ₹1,00,00,000 శాలరీ వస్తుంది, అది వదులుకొని దీని మీద ఈ కార్యక్రమం ఎందుకుంటున్నారు, ఎట్లా మీరు బతుకుతారు ఎట్లా అంటే కూడా ఆయన నాకు సింపుల్గా ఏదో రెంట్స్ వస్తాయి, దాని మీద నేను బతుకుతాను అన్నారు. దాని తర్వాత 2 days తర్వాత నా దగ్గరికి శశిభూషణ్ శర్మ గారు వాళ్ళ టీం వచ్చారు. వాళ్ళు చెప్పినంత విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, చాలా పెద్ద మహాయజ్ఞము, బృహత్తరమైన కార్యక్రమం వాళ్ళు టేకప్ చేశారని అనిపించింది. అది వాళ్ళ ద్వారా విన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ వాళ్ళ ప్రాక్టికల్గా విద్యార్థుల ప్రదర్శనలు, వాళ్ళ అన్ని రకాల విద్యలు మనం చూసాము, చాలా ఆనందం అనిపించింది. తర్వాత మెయిన్గా ఈ సంకల్పం అనేది మామూలు విషయం కాదు. నేను సిగ్నిటీ టెక్నాలజీస్ని 25 years స్థాపించినప్పుడు నేను ఒక విజన్తో దీన్ని ఏదో పెద్ద సంస్థగా తీర్చిదామని అనుకున్నాను. అది నేను 25 సంవత్సరాల లోపల కొంత సాధించాను. కానీ గురువు గారు చెప్పిన తర్వాత ఆయన ఒక సంకల్పం కానీ, ఆయన అసలు ఎట్లా మొదలు పెట్టారు, ఆయన కెరీర్, అక్కడి నుంచి ఆయన అంత చేసిన త్యాగాలు కానీ, ఇవాళ ఈ పర్టికులర్ వేద విద్య ప్లస్ అన్ని రకాల విద్యలతో పిల్లల్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లాలని అనుకున్న కార్యక్రమం చాలా బాగా అనిపించింది నాకు. వారికి వాళ్ళు అనుకున్న కార్యక్రమం, వాళ్ళ సంకల్పము బాగా నెరవేరి ఈ వార్షికోత్సవాలు ఎన్నో జరగాలని, తర్వాత వేద విద్యారణ్యం చాలా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మా సంస్థ తరఫున ఒక 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తాము. మేము ముందు కూడా సహకరిస్తాము. దీనికి సంబంధించిన మార్కెటింగ్ కానీ, దీనికి సంబంధించిన దీన్ని ప్రపంచ నలుమూలలా తెలిసినట్టు చేయడానికి మా టీం కూడా మేము అనుకున్నాము. సో ఇక్కడ చూసిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మాకు సహకారాలు ఇస్తాయి. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్య గారు ఇందాక చెప్పినట్లు వారు చాలాసేపటి నుంచి ఈ విషయాన్ని బాగా పరిశీలిస్తూ మాట్లాడుతున్నారు నాతో. వారు 10 లక్షలు ఇస్తాము అన్నారు కదా, కానీ ఇచ్చేసారు. వారి అకౌంట్లోకి ముందు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మాట్లాడుతున్నారు.
వేదాధ్యయనం స్వయంగా చేస్తూ గుళ్ళపల్లి కృష్ణమూర్తి గారి దగ్గర వారు వేదాధ్యయనం చేస్తున్నారు. వేదాధ్యయనం చేస్తూ పూర్తి సమయం ఇచ్చి వేద రక్షణ కోసం పనిచేస్తున్నారు. ఈరోజు విద్యారణ్యము సమాజంతో అనుసంధానం చేసేటువంటి ధర్మసేతు అనే ఒక ప్రముఖ విభాగానికి వారు అధిపతిగా ఉన్నారు. వారి చేతిలో విద్యారణ్యం ఉంది. కాబట్టి పొంపెల్ల మాధవీలత గారు వెరించి హాస్పిటల్స్ వారు ఈరోజు ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటూ ఈ మధ్య నేను వారి వీడియోలు చాలా చూశాను. వారు మాటలు చెప్పడమే కాకుండా వారి జీవితాన్ని అలా జీవిస్తూ చూపిస్తున్నారు. వారి ఆహార్యాన్ని చూస్తే కూడా చక్కగా మడిచీర కట్టుకుని వారు నిరంతర నామ స్మరణ జపం చేస్తూ జీవిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని సమాజం ముందు పెట్టారు. అలాంటి వారి దృష్టిలో మన విద్యార్థులు మన ప్రయత్నం ఉండాలి అనేటువంటి ప్రయత్నంతో ఒక నెలన్నర క్రితం వారి కార్యాలయానికి వెళ్ళి ఆ వార్షికోత్సవానికి మీరు వచ్చి చిరంజీవుల్ని ఉద్దేశించి 4 మాటలు చెప్పాల్సిందిగా ప్రార్థించాను. వారి సమయానికి రావాల్సి ఉండింది. ఆరోగ్యం వారి బాలేదని విన్నాను ఇప్పుడే. మాధవీలత గారు కార్యక్రమం మొదటి నుండి ఉండి విద్యార్థులు చేసిన సైనిక కవాతును చూసి, వెంకటరావు గారు నేను మాట్లాడుతున్నాను, విద్యార్థులు చేసిన వైదిక సైనికుల కవాతు చూసి, వైదిక సైనికుల సాహిత్య కళా సాధనను చూసి, వైదిక సైనికుల శౌర్య పరాక్రమాలను చూసిన తర్వాత మీరు మాట్లాడితే చాలా బాగుండేది. మీరు అది చూడకుండా ఇప్పుడు మీరు మాట్లాడితే చాలా మీ భావాన్ని వ్యక్తీకరించడంలో చాలా అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడండి ఇప్పుడు, దాని తర్వాత ఈ వీడియో చూడండి, మళ్ళీ ఒక్కసారి మాట్లాడి వీడియో పంపించండి. నేను అందరికీ పంపిస్తాను. విద్యార్థుల్ని, ఆహుతుల్ని, మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ 4 మాటలు మాట్లాడాల్సిందిగా మాధవీలత గారిని ప్రార్థిస్తున్నాను. ఉంటే ప్రాబబ్లీ, ఎందుకంటే మనకి ఇది వేదం చదువుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని మనం డిఫెండ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ డిఫెండ్ చేసుకోవాలంటే 2 రకాల డిఫెన్స్లు ఉన్నాయి. ఒకటి సరే కర్ర సాగులు అవి చేసి అది దట్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్. కానీ మొట్టమొదట ఇంటలెక్చువల్ గా డిఫెండ్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు రాజీవ్ మల్హోత్రా అన్న ఆయన ఉన్నారు, ఆయన చెప్తూ ఉంటారు, వీ నీడ్ ఇంటలెక్చువల్ క్షత్రియాస్. ఛాత్రం కావాలి, కానీ ఆ ఛాత్రం కూడా కూతి కత్తిప్పడంలో కాదు, మాట్లాడడంలో ఛాత్రం కావాలి. అంటే ఇన్ ద సెన్స్ కేవలం సంస్కృతము వేదము చదువుకున్న మహాపండితులకి ఇంగ్లీష్ రాకపోవడం, మాలాగా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి వీటి గురించి తెలియకపోవడం, దాంతో వాళ్ళు డిఫెండ్ చేయలేరు, మాకు తెలియదు కాబట్టి మేము డిఫెండ్ చేయలేము. సో ఎవడో ఏదో వాడికి వచ్చే చెత్త రాస్తే దీని గురించి దాన్ని మనందరం నమ్ముతున్నాం. ఎందుకంటే ఏమో వాడు రాసింది కరెక్ట్ ఏమో, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కనీసం ఇలాంటి విద్యార్థులు ఎవరికైతే ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ వేద విద్య 2 వచ్చిన వాళ్ళు తయారైతే వీళ్ళు నిజంగా దే విల్ బికమ్ ఇంటలెక్చువల్ క్షత్రియస్. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళతోటి ఎవరు మాట్లాడలేరు, ఎందుకంటే వీడికి 2 తెలుసు. సో నేనేమిటంటే కొంత తెలుసుకుందామని ప్రయత్నం చేసి రకరకాలుగా డిఫెండ్ చేద్దామని మేము కొంతమందిని ప్రయత్నం చేస్తున్నా మా బేస్ ఇది కాదు కాబట్టి ప్రతిసారి మేము ఎవరినో అడగాలో లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళతోటి ఎవరు మాట్లాడలేరు, ఎందుకంటే వీడికి 2 తెలుసు. సో నేనేమిటంటే కొంత తెలుసుకుందామని ప్రయత్నం చేసి రకరకాలుగా డిఫెండ్ చేద్దామని మేము కొంతమందిని ప్రయత్నం చేస్తున్నా మా బేస్ ఇది కాదు కాబట్టి
ప్రతిసారి మేము ఎవరినో అడగాలో లేకపోతే పుస్తకం చదవాలో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. గురుముఖత నేర్చుకోలేదు కాబట్టి మేము. కాబట్టి ఇది నాకు చాలా గొప్పగా నచ్చింది. చాలా వేద పాఠశాలలు ఉన్నాయి. ఇరగవరంలో ఒక వేద పాఠశాలని కంచి స్వామి వారి ఆశీర్వాదంతో మేము మొదలుపెట్టాము. అది బాగా జరుగుతోంది ఇరగవరంలో కానీ బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఏదైతే రెండు వైపులా కత్తికి రెండు వైపులా పదునుండేటట్లు అది చాలా నచ్చింది నాకు. మా పిల్లవాడు పెద్దవాడు అయిపోయాడు. బట్ we will do our best whatever is possible. Thank you. నమస్కారం. నాకు ఇక్కడ పెద్ద పీట వేసి ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఒక స్టేజ్ మీద కూర్చోవడం అనేది అందరికి శశిభూషణ్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలు అందరి మధ్యలో కూర్చోవడం ఫస్ట్ టైం నేను. అది ఈవేళ తిథుల ప్రకారం నా పుట్టినరోజు నాడు నాకు ఇంత పెద్ద పీట వేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇటొచ్చి ఏంటంటే మా పిల్లవాడిని ఇవ్వలేకపోయానని ఆయన చెప్తున్న దానికి ఇప్పుడేం మించిపోలేదు. వాడికి 18 ఏళ్ళో 19 ఏళ్ళో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను పంపిస్తానని పర్మిషన్ తీసుకుంటాను సభాముఖంగా ఆయన దగ్గర సంగీత విద్య ఉంది, అన్ని విద్యలు ఉన్నాయి. మంచి పబ్లిక్ రిలేషన్స్ లోకి వస్తారు. వీళ్ళందరూ పిల్లలతో కలిసి ఉండడం వస్తుంది. ఆటపోట్లు అన్ని తట్టుకోవడం వస్తుంది. వాళ్ళు చలికి ఒకసారి వచ్చి చూసాము. మంచి చలికాలంలో పిల్లలు పంచ పైన లేకుండా ఏమీ లేకుండా చక్కగా సంధ్యావందనాలు చేస్తుంటే ఎంత ముచ్చటేసిందో. ఒడుగులు చేస్తున్నాం కానీ పిల్లలు సంధ్యావందనాలు చేయట్లేదు. అయ్యో వీళ్ళు చేయట్లేదు. కాలేజీకి వెళ్ళి బాధ వస్తుంది. వాడి జంజం చిరిగిపోయి వస్తాడు. ఆ జంజం మార్చుకోవడానికి మళ్ళీ మంత్రం మనమే గుర్తు చేసి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా మన బాధ్యతగా ఒడుగు చేయడం ఒకటే కాకుండా వాడు ప్రతిరోజు సంధ్యావందనం పొద్దున్న ఒకసారైనా చేసేటట్టు మనం చేయడం, ఇవన్నీ గురువులు చెప్తూ ఉంటేనే సాధ్యం అవుతుంది. మధ్యలో గురువు గారి దగ్గరికి పంపించడానికి పర్మిషన్ తీసుకుంటున్నా సభాముఖంగా. థ్యాంక్ యూ నాకు ఇది ఇచ్చినందుకు. సునీల్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. గత 2-3 రోజులుగా తను సార్ మీరు రావాలి, మేము వార్షికోత్సవం చేస్తున్నాం. నాకు అసలు డీటెయిల్స్ ఏమి తెలియదు, ట్రావెలింగ్లో ఉన్నాను. కానీ సునీల్ మీద ఉన్న అభిమానంతో మాత్రమే నేను ఇంత దూరం వచ్చాను. వచ్చిన తర్వాత ఈ వాతావరణము, ఆ చిన్నపిల్లలు వాళ్ళ ఏకాగ్రతతో వాళ్ళు చేసే మంత్రపఠనం ఇవన్నీ చూసి రియల్లీ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. దీన్ని స్థాపించి నిర్వహించిన పెద్దలకి, దానికైనా ఉన్న పిల్లర్స్ అందరూ పునాదులకు కూడా నా అభినందనలు. సరే, సార్ అడిగారు, మీరంతా గురువులు అడిగారు కాబట్టి తప్పకుండా మా శక్తి సామర్థ్యాల కొద్ది ఎంతో కొంత ఉడతా భక్తిగా మేము చేస్తాము. ఒకటి డబ్బు పరంగానే కాకుండా నేను కూడా ఒక విద్యా సంస్థలను నిర్వహిస్తున్నాను కాబట్టి ఇంకే రకమైన కంట్రిబ్యూషన్ ఉన్నదేమో ఒకసారి తర్వాత ఒకసారి మనం చూసుకొని ఏమైనా వీలుంటే కూడా తప్పకుండా చేద్దాము. అయితే గురువుగారికి ఒక చిన్న సూచన, అన్యదా భావించొద్దు. ఒకప్పుడు బ్రాహ్మణులు 100% పౌరోహిత్యంలో కానీ వేదాధ్యాయంలో కానీ ఉండేవాళ్ళు. అప్పుడు జనాభా కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు జనాభా కాస్త 140 కోట్లకు వెళ్ళింది. హిందువుల సంఖ్య పెరిగింది. అట్లాగే బ్రాహ్మిన్స్లో నాకు తెలిసి ఒక 20% కంటే ఎక్కువ కూడా వేదాధ్యాయంలో కానీ లేదా పౌరోహిత్యంలో కానీ మిగతా మతపరమైన కర్మకాండాల్లో పాల్గొన్న వాళ్ళు లేరు. అయితే ఇది కొద్దిగా యూనివర్స్ ప్రపోర్షన్లో ఉంది. అయితే ఒక బ్రాహ్మణులను మాత్రమే తీసుకుంటే మిగతా బ్రాహ్మణేతరుల వాళ్ళ ఈ కర్మకాండాలకు ఇచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. కాబట్టి బ్రాహ్మణేతరులు కూడా ఇందులో భాగం చేసే అవకాశం ఉందేమో నాకు తెలియదు. అంటే ధర్మపరమైన సంఘటనలు ఉన్నాయా, ఇది అలవుడా కాదా నాకు అవన్నీ తెలియదు. కానీ ఒక చిన్న సూచన, ఎందుకంటే ఇప్పుడు ఒక పల్లెటూళ్ళల్లో నేను గమనించింది, నేను ఒక పల్లెటూరు నుంచే వచ్చాను హైదరాబాద్కి. 2వ తరం బ్రాహ్మణుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళంతా సిటీలోకి వచ్చేసి రకరకాల వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు. ఊర్లో ఉన్న చిన్న చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టేవాళ్ళు లేరు. ఒక పెళ్లికో పబ్బానికో వాళ్ళ చావుకో ఒక బ్రాహ్మణుడికి ఒక తంతు మతపర కర్మకాండకు చేసేవాళ్ళు కూడా లేరు. దీనివల్ల కూడా కొంత వేరే మతాల్లోకి పోవడం, ఎందుకంటే వాళ్ళకి ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ వాళ్ళు చూస్తారు ఒక దైవ సంబంధమైన పూజారి గురించి, అవైలబిలిటీ లేదు. సో ఈ విషయాల గురించి ఒకసారి ఆలోచించి ఏమన్నా చేయగలరేమో విద్యారణ్య ద్వారా అని విజ్ఞప్తి.
తప్పకుండా అండి. మన మన మనం కొత్తగా చేయాల్సిన పని లేదు. మన వైదిక విధానంలోనే ప్రతి కులంలోనూ పూజారి వ్యవస్థ ఉంది, ప్రతి కులంలోనూ అర్చక వ్యవస్థ ఉంది. దాని అంతటినీ పునరుద్ధరణ చేయటం కూడా విద్యారణ్యపు కార్యంలో భాగం. మనం అంటే బ్రాహ్మణులలో మాత్రమే పురోహితులు కాదు. మీకు కొలనుపాక అనే ఒక ఊరు ఉంది, మీకు జనగాం దగ్గరలో ఉంటుంది, ఆలేరు దగ్గర. అక్కడ ఆ ఊరు మొత్తం మఠాలే. ఆ మఠాలు అన్ని కులాల మఠ గురువులు అక్కడ ఉంటారు. అక్కడ మాదిగ కుల మఠ గురువు ఉంటాడు. ఆయన ఒక దీక్ష, మంత్ర దీక్ష ఉంటుంది. ఆయన 6 నెలల పాటు దేశ సంచారం చేస్తాడు. వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్తాడు, మంత్ర దీక్షలు ఇస్తాడు. ఇట్లా అన్ని కులాలలో మంత్రాలు, మంత్రదీక్షలు, మఠాలు, వ్యవస్థలు ఉన్నాయి, పురోహిత వ్యవస్థ ఉంది. చాలా అద్భుతంగా డిస్క్రిమినేషన్ అనేటువంటి శబ్దము లేని జీవన వ్యవస్థ సనాతన జీవన వ్యవస్థ. దాన్ని పునరుద్ధరణ చేస్తే సరిపోతుంది. విద్యారణ్యం అది చేస్తుంది ఖచ్చితంగా. కూడా చాలా ఉన్నత చదవాలని అంటారు. ఇవన్నీ చూసిన తర్వాత మా వంతు జీవనాడిలో మేము పాల్పంచుకుంటాం. ప్రతి నెల మీకు తప్పనిసరిగా అమౌంట్స్ క్లియర్ చేయాలి. చాలా ధన్యవాదాలండి. మన అధ్యాపక గణం, ఆ అధ్యాపక గణాన్ని ఇక్కడ అందరికీ పరిచయం చేయడం అనేది నా ధర్మం. ఒక్కసారి పరిచయం చేస్తాను. మన విద్యార్థుల యొక్క సంగీత విభాగాన్ని చూస్తున్నటువంటి వారు మాట ఇచ్చిన దగ్గర నుంచి 3 సంవత్సరాల నుండి ప్రతి నెల 2 క్లాసులు వచ్చి పాఠం చెప్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మామిళ్లపల్లి చంద్రశేఖర్ గారు బ్రహ్మశ్రీ, వారు మృదంగ విద్వాంసులు. నేను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మంచి విద్వాంసురాలు అమ్మాయి. మన కోరిక ఏమిటంటే మన పాఠశాలలో రాజశ్యామలాదేవి దేవాలయం కట్టాలి. ఆ అమ్మవారికి 100 వీణలతో సంగీత సేవ చేయాలి, 100 వేణువులతో అమ్మవారికి సంగీత సేవ చేయాలి, అమ్మవారికి 100 మృదంగాలతో తాళ విన్యాసం అమ్మవారి ముందు ప్రదర్శించాలి మన విద్యార్థులు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి విద్య అమ్మవారి ముందు సమర్పించిన రోజే దానికి తాత్పర్యం. అలాంటి విద్యార్థులని మంచి బ్రహ్మశ్రీ విఘ్నేష్ ఘనపాఠి గారు. విఘ్నేష్ ఘనపాఠి గారు చాలా సౌమ్యులు. మన పాఠశాల ప్రిన్సిపల్ వారు ఉద్యోగంలాగా చూడరు అసలు. 24 గంటలు పాఠశాలే, విద్యార్థులే పని, ఆ గోవులే పని, గోసేవ, విద్యార్థుల బాగోగులు, పాఠాలు అంటూ వారు పూర్తిగా వారి జీవితాన్ని విద్యారణ్యానికి అంకితం చేశారు. వారి వల్ల మనం చాలా భద్రంగా, అంటే ఇంకా విద్యార్థుల చదువు గురించి, వాళ్ళ యోగక్షేమాల గురించి నేను వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, విఘ్నేష్ గారు ఉన్నారు అనే ధైర్యం ఇచ్చారు విఘ్నేష్ గారు. వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే అవధూత ఘనపాఠి గారు మన యజుర్వేద విభాగాన్ని వారు నిర్వహిస్తున్నారు. వారు సతారా నుండి వచ్చారు. చాలా సౌమ్యులు, మంచి సంగీత విద్వాంసులు, తబలా చాలా గొప్పగా వాదన చేస్తారు. వారి చేతిలో మన యజుర్వేద విభాగం అంతా చక్కగా సాగుతోంది. ఇప్పుడు వారికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుందాము. అట్లానే అజింక్య అనే క్రమపాఠి గారు ప్రస్తుతం మన అధ్యాపకులుగా ఇప్పుడే చేరారు. గత వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. అట్లానే గౌరవ్ ధర్మాధికారి గారు, వారు కూడా నూతనంగా అధ్యాపకులుగా చేరారు. ఇంకొక అధ్యాపకులు కూడా రాబోతున్నారు. మన విద్యార్థులని సుశిక్షితులుగా, ఎందుకంటే వేదాధ్యయనము చాలా సునిశ్చితంగా, చాలా పరిశీలిస్తూ వాళ్ళని చదివించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి బాధ్యత తీసుకున్నటువంటి పండితులందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. వారిని సత్కరించుకోవడం మన కర్తవ్యం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇది ఉద్యోగంగా దయచేసి చూడకండి. ఇది ఉద్యోగం కాదు, ఇది ధర్మం. మనం విద్యార్థుల్ని మన పిల్లలుగా, నా తమ్ముడైతే నేను ఎట్లా చదివించుకుంటానో, నా కొడుకైతే ఎట్లా చదివించుకుంటానో అట్లా చదివించుకోవాల్సినటువంటి బృహత్ బాధ్యత ఇది. మీరు ఇస్తున్న సమయానికి, మీరు పెడుతున్న సామర్థ్యానికి వేతనం ఎంత మాత్రమూ కొలమానం కాదు. మొత్తం మా ప్రాణాలు తీసి మీ పాదాల మీద వేసినా తక్కువే. కాబట్టి వేతనాన్ని ఎప్పుడు కొలమానంగా చూడకండి దయచేసి. విద్యార్థుల యొక్క బాగోగులు మీ చేతిలో ఉన్నాయి, వారిని తీర్చిదిద్దండి. నమస్కారం.
తర్వాత ఈరోజు మన ఈ వ్యవస్థని పరిపుష్టం చేయడానికి ఆహ్వానం మేరకు మా గురువు గారి పుత్రులు, మా గురువు గారి స్వరూపం అని ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ధన్యవాదాలు. రాధాకృష్ణ కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భజన సంకీర్తన సాహిత్యానికి గణపాటి గారు మా అల్లుడు గారు. వారు గణపాటి 7 భాషలు మాట్లాడతారు. నా కూతురునిచ్చాను అదృష్టవశాత్తు. దంపతులు ఇద్దరు హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు అమ్మేసి వేద పాఠశాల కోసం, మనం అనుకున్న సంకల్పం సిద్ధి కోసం ఇక్కడే ఉంటూ అరకొర వసతులతో ఉంటూ పూర్తి బాధ్యత తీసుకుని గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వదిలిపెట్టి కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. నేను వారిని పరిచయం చేయాలి తప్ప నా ధర్మం అది. కాబట్టి వారికి శ్రీ మహావిష్ణు స్వరూపులు నాకు, వారికి ధన్యవాదాలు. అమ్మా బుజ్జిత పైకి రా. బాలకృష్ణ గారు మన కార్యకర్త, శుభప్రద గారు రావాలి. అమ్మా విద్య దివ్యలతో చచ్చిపోతున్నాను నేను ఎప్పుడు. రావాలమ్మా. కాబట్టి మనం ప్రార్థనకి వెళ్దాం. ఇంకా